ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలను కూడా సెక్రటరీ ముట్టడించి ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళతో. ప్రధానంగా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ భూములు ఏవైతున్నాయో అవి 400 ఎకరాలు ప్రభుత్వం కబ్జా చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఓ ప్రయత్నం చేస్తుంది. అక్కడ అనుకుంటున్నటువంటి విద్యార్థుల పైన అత్యంత పాశవికంగా దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి మహిళల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాలి. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క భూములను యూనివర్సిటీ కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఏసీలోని 400 ఎకరాలని మొత్తం పన్నాగం కాటి కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ 400 ఎకరాల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ 400 ఎకరాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. కానీ రాత్రికి రాత్రి 63 జేసీబీలను తీసుకొచ్చి మొత్తం